వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ప్రయాణం సురక్షితంగా ఉండేలా కీలక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి వెంటనే సరిదిద్దాలని, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, డివైడర్లు, స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్ వంటి భద్రత చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచించిన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జాతీయ రహదారుల పరిస్థితి, ప్రమాద ప్రాంతాలు, డాబాలు, హోటళ్లు, అనుమతులు, సీసీ కెమెరాలు, అంబులెన్స్ సౌకర్యాలపై NHAI అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రభుత్వం శాఖలతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత కూడా ఎంతో ముఖ్యమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం ముప్పు, రైతులను కాపాడేందుకు ప్రభుత్వం మిషన్ మోడ్ లోకి దిగింది. మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను తెలంగాణకు ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. వరి సాగుకు బదులుగా కందులు, పెసర్లు, మినుములు, నువ్వులు, వేరుశనగ, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి తక్కువ నీటితో సాధ్యమయ్యే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పెంచాలని, రైతులకు గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చెంచు గిరిజన రైతులకు ప్రత్యేక సహాయం, ఆయిల్ పామ్, డైరీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టెటి నారాయణ రెడ్డికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కాలువల పనులు వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి రైతులకు ముందస్తు ప్రణాళిక, నీటి సంరక్షణ, పంటలపై అవగాహన కల్పిస్తే ఎల్నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని మంత్రి దామోదర్ రాజ్ నరసింహ స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో SAR డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిస్నిపల్లి మండలం వట్టెం గ్రామంలోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ అర్హులైన ప్రతి ఓటర్ వివరాలను తప్పనిసరిగా నమోదు కావాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 3వ తేదీలోగా ఎన్యుమరేషన్ ఫామ్లను సమర్పించాలని, వారి వివరాలను ఓటర్ జాబితాలో నమోదు కాకపోతే ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఓటర్ కూడా నమోదు ప్రక్రియను దూరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనర్హులైన పేర్లు జాబితాలో లేకుండా ఒక్క వ్యక్తి 2 చోట్ల ఓటర్లుగా నమోదు కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో ఆర్డీఓ అర్చన, తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీఓ, BLOలు తదితర అధికారులు పాల్గొన్నారు. లేదంటే సిస్టర్ పేరు కూడా మ్యాక్సిమం మన దగ్గర 50% పేరు ప్రాబ్లమ్ వస్తుంది సార్. తెలుగులో మ్యాక్సిమం అదే ఉన్నాయి సార్. అవును సార్. ఎన్ని ఫామ్ తీసుకొచ్చాము? మొన్న అన్ని ఇప్పించాను సార్. ఈరోజే రావట్లేదు, మళ్ళీ ఈరోజు నుంచి విలేజ్లో పోవాలని చెప్పి నిన్న రోజుకి పెడితే వచ్చారు బాగానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.